18 కోట్లు ప్రవేశపెట్టబోతున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గ పరిధిలో పద్మనాభ మండలం రెడ్డిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 293, 294, 295లలో క్వారీ లీజ్ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్వారీ అనుమతి ఇవ్వకూడదని గ్రామస్తులు డిమాండ్ చేయగా వాగ్వాదం చోటు చేసుకుని కొంత ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని పద్మనాభ పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి ఎలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించారు. ఇక్కడ ప్రజాభిప్రాయం అయినప్పుడు ఈ మండలానికి సంబంధించి ఎవరైనా మాట్లాడతారండి. ఇక్కడ ప్రజాభిప్రాయం అయినప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ దాని కాన్సెప్ట్ చెప్పమానండి. మీరు ఒకసారి వచ్చారా భద్రపేట? కనీసం భద్రపేటలో ఎటువంటి విలేజ్లు ఉన్నాయో ఎలా బతుకుతున్నారో కనీసం మీకు తెలుసా? మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు మాత్రమే చెప్పారు. భద్రపేట అందరూ ఇంకెవరు ఉన్నారు కదా, ఈ 3 కంపెనీలు కూడా ఇదే కొండ తెస్తాం అంటున్నారు. ఇంకో దగ్గర కాదు. ఈ 3 మా ఊరు ప్రజలు తీర్చి ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది మాత్రమే. వెళ్ళిపోవాలా? ఈ మామిడి తోటలు చెప్పారు ఎవరు నియమించారు? ఈయన ఉద్యోగం చెప్పండి, ఆలోచించండి. మీరు అందరూ ఈయనకి జీతం ఎందుకు ఇస్తున్నట్లు? అసలు మీకేడు పని చెప్పండి. ఈ మండలంతో మీకేడు పని? ఈయన జీతం ఎందుకు ఇస్తున్నట్టు ఒక అన్నానికి మాత్రమే మీరు మూతపడిపోయింది. ఈ వ్యవసాయాలకు నష్టం కలబట్టే మూతపడిపోయింది. అందులో మా డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను ఒక మెంబర్ని. అక్కడ ఉండే రిమార్క్స్ అన్ని నాకు తెలుసు. ఒక్కసారి కంపెనీ స్థాపించిన తర్వాత ఈ దుమ్ము దూలే, అది కూడా పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ కాదు. ఎన్టీపీసీ అంటే కెమికల్ కాదు, ఓన్లీ. చిత్తూరు జిల్లాలోని కుప్పం డిగ్రీ కళాశాలలో